శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన ఒక ఆశయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుపుతోంది. అది మీ కొరకై నా అప్పగించబడినటువంటి నా శరీరము అని ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నారు. ఆ ప్రకారంగానే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయాలి అని చెప్పారు. అవును, యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనికి దేవుని మందిరములోనికి వెళ్ళిన తరువాత రొట్టెను ఆయన శరీరంగా ద్రాక్షరసమును ఆయన రక్తంగా మనం తీసుకుంటూ ఉన్నాం. అంటే దేవుని ఇంట్లో భోజనం చేయటం ఎంతో శ్రేష్టమైనటువంటిది ప్రియులారా. లోకంలో ఒక సామెత ఉంది, గతికితే అతకదు అని. అవును, ఈ సామెత సాధారణంగా పెళ్ళిళ్ళు కుదురుకున్నటువంటి ఇంటిలో ఈ మాటను వాడతారు. అవును, ఒకరి ఇంటికి ఒకరు వెళ్తే లోక సాంప్రదాయ ప్రకారంగా వెళ్ళినప్పుడు చాలామంది తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే గతికితే అతకదు అని. మరి ఎప్పుడు గతుకుతారు అంటే వారి రెండు కుటుంబాల మధ్యలో మీ అబ్బాయి మా అమ్మాయి, మీ పెద్దలు మా పెద్దలు ఇష్టపడ్డారు అనుకున్న తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని వీళ్ళంటారు. ముందు మా ఇంటికి వెళ్ళి వచ్చి భోజనం చేయండి అని ఇతర వాళ్ళు కూడా అంటారు. అంటే ఒకరికి ఒకరు సమ్మతి కలిగిన తర్వాత వారి ఇరువురు కుటుంబాల మధ్యలో ఐక్యత కుదుర్చుకున్న తర్వాత భోజనాలు చేస్తారు. ఇక్కడ దేవుని ఇంట్లో భోజనం పెట్టేటప్పుడు దేవుని శరీరం ఆయన రక్తం నీకు పంపబడినప్పుడు అది చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే నేను అపవిత్రంగా ఉన్నాను అని చెప్పేస్తారు. మంచిదే, అంటే ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు? దేవునితో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకుంటావా? దేవునితో సంబంధం సరిగా ఉండాలంటే, ఆత్మీయంగా నీవు ఎదగాలంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి కదా, అర్థం చేసుకోవాలి కదా, ప్రయత్నం చేయాలి కదా. అదే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, ఇంటింట రొట్టె విరచటంలో ప్రతిరోజు రొట్టె విరిచేటట్టుగా వారి జీవితాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి ఈ రోజుల్లో ఆదివారం మరికొంతమంది మన సంఘంలో కూడా నెలకు ఒకసారి మాత్రమే ఈ ప్రభు యొక్క బల్ల ఇవ్వడం జరుగుతుంది. ఒక విశ్వాసి అయి ఉన్నటువంటి నీవు కనీసం నెలకు ఒక్కసారి కూడా ప్రభు బల్లలో పాల్గొనకపోతే గనక మరి నేనేమనాలి? జాగ్రత్త పిల్లులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని రక్తాన్ని తిరస్కారం చేయొద్దు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అందిస్తున్నటువంటి విలువైన మాటలు ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి వారంలో ఏ ఒక్క విశ్వాసి కూడా ప్రభు బల్లారాధనకు తప్పిపోకుండానట్లుగా సకాలంలో వెళ్ళి తమ పాపములను ఒప్పుకొని మీ బల్లారాధనలో పాల్గొనే ధన్యత మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.